హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం రెండో విడతలో ప్రతి జిల్లాకు సుమారు 5,000 ఇళ్ల చొప్పున మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు L1 జాబితాలో ఉన్న అర్హుల వివరాలను పరిశీలిస్తూ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొదటి విడతలో కూడా L1 జాబితాలోని అర్హులకే ఇల్లు మంజూరీ చేయగా రెండో విడతలో మొదటి విడతలో అవకాశం రాకుండా మిగిలిపోయిన L1 అర్హులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 5,000 ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు చెరో 2,000 ఇల్లు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ పరిధిలోని మండలాలకు కలిపి మరో 1,000 ఇల్లు కేటాయించే ప్రతిపాదన ఉందని సమాచారం. లబ్ధిదారుల ఎంపికలో పూర్తిగా ఇల్లు లేని గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అనంతరం ఒంటరి మహిళలు, వితంతువులు మరియు అత్యంత పేద కుటుంబాలను పరిగణలోకి తీసుకోనున్నారు. మొదటి విడతలో జిల్లాకు వేల సంఖ్యలో ఇల్లు మంజూరీ కాగా వాటిలో అనేక ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కొంతమంది లబ్ధిదారులు నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. రెండో విడత ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి మంజూరీ పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఎవరైతే L1 జాబితాలో ఉన్నారో వారు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు లేదా ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తూ తమ వివరాలను ధృవీకరించుకోవడం మంచిది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.